హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతూనే అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ రోజైతే పొద్దున్నే లేచేసిన. చాలా రోజుల తర్వాత వాకిట్లో నేను ముగ్గేస్తున్నా. యాక్చువల్ అయితే నేను వేరే ఆమె అంటే ఊడ్చేటామె వస్తుంది అనమాట, పనామె వస్తుంది. సో ఆమెకి సరిగా ముగ్గులు వేయడం రాదు. నువ్వు ఏదైనా మంచి ముగ్గు అంటే నన్ను అంటే నేను వేసిన తామర పువ్వుల ముగ్గు వేసిన. ఒకటి బాగుందని నచ్చిందా కామెంట్ చేయర్రి. అండ్ మా పాపను మా వారిని కూడా లేపితే వాళ్ళు లేచిర్రు. ఎక్సర్సైజ్ చేస్తారు అనమాట. మా సనికి ఎక్సర్సైజ్ చేస్తుంది, వాళ్ళ పప్ప చేస్తుంటే అంటే చూసి నేర్చుకుంటారు అనమాట. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఆయన చేస్తుంటే టక్కన పట్టేసుకొని చేస్తుంది. ఈ రోజే కాదు, డైలీ చేస్తూ ఉంటారు. మా ఆయన అయితే డైలీ చేసుకుంటారు. ఎప్పుడైనా పాప లేస్తే తను కూడా చేస్తారు. చిన్న పాప కూడా లేచింది. ఎప్పుడన్నా పెద్ద పాపను లేపుతామని లేపుతాం, చిన్న పాప లేస్తాయి ఫస్ట్. మా సనీక్ష కంటే ఫస్ట్ చిన్నోడు లేస్తాడు. ఏదో పెద్ద పని ఉన్నట్టే లేస్తారు ఇద్దరు. నేనైతే ఫ్రెష్ అయిపోయి సో స్నానం గిట్లా వేసేసిన. మా పిల్లలకు కూడా పోసేసిన. సో ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా, ఈ రోజన్నా పొద్దున వద్దామన్నట్టు పిల్లలకు పొద్దున్నే స్నానాలు చేయించిన. అండ్ వెంట్రుకలు కూడా లేవు కదా, ఈజీ అయిపోయింది అనమాట. ఆయన ఎత్తి ఆరాలి, జలుబు అయితే అట్లా ఏం లేదు కదా. సో పొద్దున్న మా సనీక్షకి అయితే పసుబొట్టు ఇచ్చేస్తున్నా నేను. ఫస్ట్ తనకి ఇచ్చిన తర్వాత నేను పెట్టుకుందాం అన్నట్టు ఫస్ట్ తనకి ఇస్తున్నా. అండ్ నేను వేరే కొత్త డ్రెస్ ఉందా అది వేసుకోబిడ్డ అంటే అస్సలు వేసుకుంటాను. మా సనీక్ష నాకు ఇదే నచ్చింది, ఇదే వేసుకుంటాను మొండిగా అదే వేసుకుంది. సో మా సనీక్షకి నెత్తి మీద అక్షంతలు వేయడం అనేది చాలా ఇష్టమైన థింగ్. అది ఎన్నిసార్లు ఏమంటే అన్నిసార్లు వేస్తూనే ఉంటుంది. అండ్ ఆ రోజు తనకి స్కూల్ కూడా ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు కూడా స్కూల్ ఉంది తనకి. అందరికి హాలిడే కానీ తనకు ఉంది. సో ఇంటికా ఉంటే నన్ను నడుస్తా అన్నట్టు సో వెళ్ళిపోవని పంపించేసిన. అండ్ తను పంపించేసి మా వారు ఫ్రెష్ అయ్యి ఇంకా దీపం ముట్టిస్తారు. మంచిగా వాళ్ళు ఆయన వేస్తారు కదా అన్నట్టుగా నేను ఆయన్నే మీరే ముట్టి అన్నానంటే ఆయన ముట్టిస్తారు అనమాట. ఏం లేదు, ఆయన దీపం మాత్రం ముట్టిస్తారు. అన్నీ నేనే రెడీ చేయాలన్నమాట. దేవుళ్ళని కడగడం, శుభ్రం చేయడం, పువ్వులు పెట్టడం అన్నీ వేసి ఏమంటారు దీపంలో ఒత్తేస్తే ఆయన వచ్చి వెలిగించారనమాట. మనం పెడితే కంటే వాళ్ళు పెడితే ఎక్కువ మంచిదంట. అందుకనే నేను ఆయనతో మీరు పెట్టండి అంటే ఆయన పెట్టినారు. అండ్ పూజ వచ్చేసి వరలక్ష్మి వ్రత పూజ సంగతికి వస్తే నేను పోయిన వారమే వాయనాలు ఇచ్చుకున్నా. అండ్ వరలక్ష్మి వ్రతం నేను చేసుకోను, మామూలు పూజ మాత్రమే చేసి అమ్మవారికి తాంబూలం ఇస్తా అంతే. అది కూడా నేను ఫస్ట్ వారమే చేసేసిన. మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మా వారైతే దీపం పెట్టేసిర్రు. అండ్ హారతి కూడా ఇచ్చేసారు అనమాట. నేను ఏమంటారు శ్లోకం పాడినా కానీ అది రికార్డ్ కాలేదు, వాయిస్ చిన్న వచ్చింది, అందులో వినిపించలేదు. నేనైతే తర్వాత చీర కట్టుకొని ఇట్లా రెడీ అయిపోయినా. యాక్చువల్లీ చెప్పాలంటే రెడీ కాలే, జస్ట్ మామూలు చీర, డైలీ చీర కట్టుకున్నా. అదేందాక అంత సింపుల్గా ఎందుకు రెడీ అయ్యారు? ఎందుకంటే పాప చికాకు చేస్తుంది. ఒకటి తను 2 days నుంచి సరిగా అన్నం తినట్లేదు. నేను అదే మూడ్లో ఉన్నా. అసలు నాకు రెడీ కావాలనే ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ మామూలు చీర కట్టుకొని అట్లనే ఉండిపోయినా నేను. అండ్ ఇది ఆంటీ వాళ్ళ ఇంట్లో, మా ఓనర్స్ అని చెప్పిన కదా దేవ్ ఆంటీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం వాళ్ళు చేసుకుంటారు. సో నేనైతే వెళ్ళిపోయినా అక్కడికి. హారత్ టైంకి నేను అందిన. యాక్చువల్లీ ఆంటీ హెల్ప్ చేయడానికి రమ్మన్నది కానీ నేనైతే ఓనే నాకు తీరలే పిల్లలతోటి. సో ఆంటీ అంతా చేసుకుంది. సో ఇక్కడ పూజకు హారత్కి అయితే అందినాం అనమాట. వాళ్ళు వ్రతం చేసుకుంటారు, వాళ్ళు కలశం పెట్టి. అమ్మవారి రూపం పెట్టుకోరు, కలశంలోనే అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు. సో పొద్దున్నేం హెల్ప్ చేయలేదు కదా, ఇప్పుడైనా ఇస్తలేండి అనేసి అడిగితే ఆడ శనగలు ఉన్నాయి తాంబూలం వేయడానికి, అవి కవర్లలో కట్టు అని అంటే ఆ కవర్లలో వేసి ఈ ఒక్క చిన్న హెల్ప్ మాత్రమే వేసిన. ఇంకేం చేయలేదు నేను. ఎందుకంటే పిల్లలు అసలు ఏం చేయను, చిన్న పాప ఏం చేయనిది అంటే అక్కడ వేస్తే ఆడుకునే టైప్ అస్సలు కాదు. నేను కూడా అన్నీ ఉండాలి, ఆమె నా దగ్గరనే నా మీదనే ఆడుతూ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట తనది. ఇక్కడ దనక్క తాంబూలాలు అందరికీ రెడీ చేస్తుంది అనమాట. అంటే ప్లేట్లలో కనుములు, ఒక్కలు, గాజులు, పసుపు కొమ్ములు, ఏమంటారు పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నీ వేసి రెడీ చేస్తుంది అనమాట. ఎందుకంటే అందరు వచ్చినాక ఆ మామ అయితే ఒకటి వేస్తాం ఒకటి మర్చిపోతాం అన్నట్టుగా ముందే పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనేసి ఇట్లా చేస్తున్నాము. అండ్ మా పాప దేవుని ఇంట్లోనే దీపం మెరుస్తుంది కదా, పోయి దాన్నే చూస్తుంది, అన్నే ఆడుతుంది. ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా పోయి దీపం దగ్గరనే ఆడుతుంది. సో ఇక్కడ ఆంటీ నాకు తాంబూలం ఇస్తుంది అనమాట. ఆంటీ వాళ్ళ చెల్లెలు వీళ్ళిద్దరు వీడియోలో కనిపించేటోళ్ళు. ఎల్లో కలర్ శారీ దేవి ఆంటీ. మీరు ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూసిర్రు ఆంటీని. పోయినసారి వరలక్ష్మి వ్రతంలో కూడా చూసిర్రు. అప్పుడైతే డీటెయిలింగ్గా పెట్టినా నేనైతే వరలక్ష్మి వ్రతంది. అంటే ఎట్లా చేస్తామని ఏం పెట్టలే కానీ ఇంకా కొన్ని క్లిప్స్ ఎక్కువ పెట్టినా. అండ్ ఇక్కడ వాళ్ళ కూతురు కూడా పసుబొట్టు ఇస్తుంది నాకు. మా చిన్న పాప కాలుకేమో రుద్దుతురు అని ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందంటే ఆ నుంచి అడుగు కూడా జరుగుతలేదు, నేను కూడా పెడతా అన్నట్టుగా చేస్తుంది.
సో వాయనాలు అయితే తీసుకోవడం స్టార్ట్ అయింది. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ తీసుకొని పైకి వచ్చేసినాను నేను. మా బిల్డింగ్లో 3 ఫ్లోర్లు అనమాట. పైన వాళ్ళు కూడా ఇస్తారు. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసిన. తను కూడా ఆ రోజు వేసుకుంది. మ్యాక్సిమం అందరు వరలక్ష్మి వ్రతం రోజే వేసుకుంటారు కదా, తను కూడా ఆ రోజు వేసుకుంది. పూజకు కూడా రమ్మన్నాయి కానీ నాకు వీలు కాలేదు, నేను పోలేదు. అంటే ఈయనే అయిపోయింది నా టైం అంతా. అమ్మవారిని అయితే ఎంత మంచిగా ముద్దుగా రెడీ చేసిందంటే ఇట్లా పోగానే ఇట్లా కలలాగా అనిపించింది నాకు. ఎంత మంచిగా అనిపించింది అమ్మవారి రూపు కానీ అదంతా మంచిగా వేసుకుంది పూజ అండ్ అన్నీ. అండ్ మా పిల్లలతో పోయి ఉంటే ఇంకా అన్నీ సుందరవందర వేసి అంతా గుంజేస్తారు అన్నట్టుగా నేను పోలేదు. అండ్ ఇంకొక థింగ్ మీతో షేర్ చేయడం నేను మర్చిపోయినా. అదేంటిదంటే అసలు వాయనాలు ఎందుకు ఇవ్వాలి, మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపొట్టు ఎందుకు ఇవ్వాలి ఈ శ్రావణ మాసంలో అనేది నేను షేర్ చేయలే కదా. సో షేర్ చేస్తున్నది ఏంటిదంటే, ఎందుకు ఇవ్వాలంటే ఆ ఇంటికి వచ్చే ముత్తైదు ఎవరైతే ఉంటారో ఆవిడ్ని మనము సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి ఆ తల్లే మన ఇంటికి వచ్చిందని ఆ అమ్మవారికి పసుపు బొట్టు ఇచ్చి మన పసుపు కుంకాలని చల్లగా చూడు తల్లి అని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకునేలాగా. అంటే ఆ వచ్చిన వాళ్ళలో తల్లిని ఊహించుకోవాలన్నమాట. మనం మంగళవారం చేసుకుంటే మంగళ గౌరిని, శుక్రవారం చేసుకుంటే ఆ మహాలక్ష్మిని వరమహాలక్ష్మి తల్లిని తలుచుకుంటూ మనము వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు ఇస్తామన్నమాట. మన పసుపు కుంకుమలు ఎప్పటికీ చల్లగా ఉండాలని, మనం ముత్తైదుగా ఎప్పటికి ఇట్లనే ఉండాలి అని ఆ తల్లిని కోరుకుంటూ ఆ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ ఇది ఇంకొకరి ఇంట్లో ఇంకో లక్ష్మక్క సేమ్ మా బిల్డింగ్లోనే ఉంటుంది, వాళ్ళ పక్కకి, మా ఫ్రెండ్ వాళ్ళ పక్కకే. సో ఆ అక్క కూడా నేను పోయినసారి కూడా షేర్ చేసిన. అక్క పోయినసారి కూడా అమ్మవారి రూపు పెట్టుకుంది మంచిగా. నాకైతే పూల జడ ఎంత నచ్చింది. అమ్మవారికి పూల జడ కూడా వేసింది అక్క. సో అక్క పేరు కూడా లక్ష్మి. ఆ వరమహాలక్ష్మి తల్లి ఇంటికి నేను పోయి ఏమంటారు వాయనం తీసుకున్నట్టుగా అనిపించింది. ఎంత మంచిగా వేసుకుంది పూజ అయితే. అందరూ మంచిగా ఈరోజు బిజీగా ఉంటుంది షెడ్యూల్ కాబట్టే నాది ఫుల్ బిజీగా ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు పెట్టుకున్నా ముందే వాయనాలు వంచడం కానీ ప్రసాదం వంచడం కానీ అన్నీ. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా, మన ఇంట్లోకి రమ్మంటే ఎంతైనా హడావిడే ఉంటుంది. ఆ రోజు వచ్చినంత నిమ్మలంగా అయితే రారు, హడావిడిగానే ఉంటుంది. అందుకని నేను ఆ రోజే పెట్టేసుకున్నా. సో ఇక్కడ అక్క వాయనం ఇస్తుంది, వాయనం తీసుకుంటున్నా. ఆ వాయనాలు తీసుకునే టైంలో నాకు రేజ్ అయిన డౌట్ ఏంటంటే, నేను చిన్న కదా మరి అక్క నా కాలు మొక్కొచ్చా అని నేను డౌట్ రేజ్ చేసిన అనమాట. అక్క వాళ్ళ అత్తయ్య ఉండి ఏం కాదమ్మా పసుపు బొట్టుకు అస్సలు తప్పు ఉండదు, అట్లా ఉండదు ఏం కాదని చెప్తే ఇంకా అక్క మొక్కేసింది, కాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది. ఆ రోజు నా డే అంతా వాయనాలు తీసుకోవడంతో సరిపోయింది. ఇంకా చాలామందికి వాయనాలు తీసుకోవడానికి పసుపు బొట్టుకు పోయినా కానీ అందరూ వీడియోకి ఇంట్రెస్ట్ చూపించారు కదా. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళే పర్మిషన్ తీసుకొని వాళ్ళే మాత్రమే తీసుకున్నా. సో మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.